ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అనేటువంటి మాట. నేడు నా దేవుడు మనందరి మీద ఒక తప్పును ఆయన మోపుతూ ఉన్నాడు. ఏంట తప్పు అని అంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. ఈ మాట అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్ని విషయంలో లోపము కలిగి ఉన్నావు అనేది కాదు దాని అర్థం. అంటే నీవు ఒక 90% బాగుంటే మరొక 10% నీ క్రియలు ఎలా ఉన్నాయి? అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో తప్పుపట్టడం లేదు. చక్కగా పాటలు పాడగలవు, చక్కగా దేవుని పని చేయగలవు, చక్కగా దేవుని కొరకు వాయిద్యించగలవు, చక్కగా దేవునికి కొరకు నిలబడి ఆరాధన చేయగలవు, చక్కగా దేవుని మాటలు చెప్పగలవు, దేవుడు సంతోషపడే పనులన్నీ చేయగలవు. కానీ ఆ 10% నీలో ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. అంటే నీవు మొత్తానికి సంపూర్ణుడు కావు అని దేవుడు మాట్లాడట్లేదు. నీ క్రియలు మొత్తానికి సంపూర్ణంగా లేవు అని దేవుడు మాట్లాడట్లేదు. కానీ కొన్ని క్రియలు నీలో ఎలా ఉన్నాయి? అసంపూర్ణమైనవిగా ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో నీవు లోపములు కలిగి ఉన్నావు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అవేంటో నీవే ఈ యొక్క దినాన నువ్వు పరిశీలన చేసుకో. అవేంటో నీవే జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయలేకపోతున్నావు. నువ్వు ఏది చేసి దేవుని సంతోష పెట్టగలుగుతున్నావు, ఏది చేస్తూ దేవుని బాధ పెడుతున్నావు. ఆలోచించేయండి. అలా మనం చేస్తే ఖచ్చితంగా కొన్ని లోపాలని మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం కుదురుస్తాడు. దేవుని స్తోత్రం గాక. నేటి దినాన దేవుడు మన నుండి కోరుతున్న ఒక అనుభవం ఏంటంటే, నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వేం చేయబడాలి? మార్చబడాలి. సంపూర్ణమైన క్రియలు నువ్వు జరిగించేటువంటి విశ్వాసవి కాగలగాలి. ఈరోజు నీ ప్రార్థన అసంపూర్ణంగా ఉంది, వాక్యము చదివే విషయంలో అసంపూర్ణంగా ఉన్నావు. దేవుని ఒక సన్నిధిగా అని అంటే కుదిరితే వచ్చేటువంటి పరిస్థితి, అవకాశాలు ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకు బలం ఉంటే దేవుని సన్నిధికి వచ్చి చేస్తున్నావు. చేయాల్సినవన్నీ కూడా ఎంతో ఘనంగా చక్కగా చేస్తున్నావు. కొంచెం తేడా వస్తే ఏమండి ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితి, ఏమండి ఇక మొత్తానికి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, ఏదో ఒక కారణాన్ని చెబుతూ ఏమండి నాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి అని అంటే అది ఎంత మాత్రం క్షేమకరం కాదు అని దేవుని యొక్క సేవకులను తెలియజేస్తూ ఉన్నాను. ఇక నుండి నీ క్రియలు సంపూర్ణంగా నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొన్ని అసంపూర్ణమైన క్రియలను బట్టి నీవు ఆత్మీయతలో ఏమైపోతున్నావు? వెనకడుక్కు వెళ్ళిపోతున్నావు. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రియలు సంపూర్ణంగా లేకపోవడాన్ని బట్టి, కొన్ని విషయాల్లో నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మార్చబడకపోవడాన్ని బట్టి నువ్వు వెనకకు పడిపోతున్నావని చెప్పచ్చా? వినండి, నీ జీవితంలో దేనిని బట్టైనా నువ్వు ఎప్పుడైనా పడిపోవాల్సిన పరిస్థితి వస్తే ముందుకే పడాలి కానీ వెనక్కి పడకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రతికూలతలు నీ జీవితంలో రావచ్చు. ఒక రకంగా ఫైనాన్షియల్ క్రైసిస్ నీ జీవితంలో రావచ్చు, నీ ఆరోగ్యం చెడిపోవచ్చు, లేకపోతే నీ దాంపత్య జీవితంలో ఎన్నో ప్రతికూలతలు రావచ్చు, సంతోషం సమాధానం లేని పరిస్థితి రావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ తగిలేటువంటి పరిస్థితులు రావచ్చు. వీటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవడానికి వీల్లేదు, వీటిని బట్టి ఎప్పుడు కూడా నిరాశ పడడానికి వీల్లేదు. దేవుని వైపు చూస్తూ, దేవుని మీద నమ్మిక ఉంచుతూ ప్రార్థనాపూర్వకంగా మనము ఉండినప్పుడు ఖచ్చితంగా దేవుడే మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో నిందలు అవమానాలు మన మీద రావచ్చు. కానీ దేనిని బట్టి కూడా మనం ఏం చేయకూడదు? వెనక్కి పడిపోకూడదు. దేనిని బట్టి కూడా, ఏ బలహీనతను బట్టి కూడా, ఏ ఒక చిన్న లోపాన్ని బట్టి కూడా మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఇప్పుడు దాకా జ్ఞాపకం చేయబడిన వారందరూ కూడా ఎవరు అని అంటే, వారందరూ కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఏమండి మరలా ఒకానొక సమయంలో ఒకానొక దినము చిన్న బలహీనతలను బట్టి తమ్ముడు తాము ఏం చేసుకున్నారు? నాశనం చేసుకున్నారు. మరలా దేవుడు కొంతమంది నిలబెట్టాడు అనుకోండి, కానీ ఆ నాశనమైన మన జీవితంలో ఉండొద్దు, ఆ నాశనమైన మన జీవితంలో మనము పొందొద్దు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో
ప్రతి విధమైన చిన్న బలహీనత దేవుని సన్నిధిలో పెట్టు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, అది నీ విజ్ఞతకు నేను విడిచిపెడుతున్నాను. ఏది నీ జీవితంలో ఒక లోపంగా ఉంది, ఆ లోపం ఏంటో నీకు తెలుసు. నీ హృదయం విప్పితే ఎంత భయంకరమైన ఆ దోషములు లోపములు కలిగి ఉన్నావో ఖచ్చితంగా నీకు తెలుసు. కనుక వాటన్నింటిని దేవుని ఎదురు పెట్టి, అయ్యా నన్ను నేటి దినాన క్షమించండి, నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించండి, రాబోతున్న దినాల్లో నీ చిత్త ప్రకారం జీవిస్తాను ప్రభువా అని దేవునికి మాట ఇవ్వగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటుకృప సహాయం దేవుడు మనకి మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.